పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడిన తేజస్వి సూర్యను వెంటనే తేజస్వి సూర్య రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రపతికి స్పీకర్ కి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తుంది. అయ్యా బీజేపీ నాయకులారా, కొంచెమైనా బుద్ధుందా అని ఆమ్ ఆద్మీ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. అసలు ఈ తెలంగాణ ఇంతమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో మీరు ఈ తెలంగాణ ప్రజలని, ఈ తెలంగాణ మనోభావాలని దెబ్బతీసే విధంగా నిన్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ రోజు కిషన్ రెడ్డి తేజస్వి సూర్యకి మద్దతు తెలిపాడు. ఖబర్దార్ కిషన్ రెడ్డి గారు, మీరు ఈ తెలంగాణలో తిరుగుతున్నారు, బీజేపీ పార్టీని ఈ తెలంగాణలో ఎదగాలని చూస్తున్నారు. మీకు ఈ తెలంగాణ మీద అక్కసు ఎందుకంటే బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా దగ్గరకు తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి కాంచెలు మొదలు పెడితే నీ మినిస్టర్లు నువ్వు అందరూ కలిసి కూడా ఈ తెలంగాణ మీద అక్కసు కాకుతున్నారనేది నిజం. మేము ఇప్పుడు కూడా కాదు, ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎప్పటికి కూడా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తూనే ఉంటారు. ఖబర్దార్, మీరిద్దరు కూడా, నువ్వు అలాగే తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ లో ఏదైతే బీజేపీ ఎంపీ అయిన తేజస్వి సూర్య తెలంగాణ ఆంధ్ర విభజనను వచ్చేసి పాకిస్తాన్ విభజించడం, దాంతో పోల్చడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తుంది. కొంచెమైనా సిగ్గుండాల. ఎంతో తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. కనీసం వచ్చేసి నువ్వు ఒక ఎంపీగా వచ్చేసి ఓట్లేస్తేనే కదా గెలిచావు. కనీసం ఒక మనోభావాలను దెబ్బతీయొద్దు, ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా నువ్వు పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ప్రకారం వచ్చేసి పార్లమెంట్ ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచే హక్కు ఉన్నది. ఆ పార్లమెంట్ లో నిల్చొని నువ్వు ఈ విధంగా మాట్లాడడం, తెలంగాణ ప్రజలను అవమానించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తుంది. నువ్వు ఏదైతే సభలో పార్లమెంట్ లో వచ్చేసి మాట్లాడావో ఇది పాకిస్తాన్ తో పోల్చావో తెలంగాణ ప్రజలందరికీ వచ్చేసి బహిరంగంగా అదే బీజేపీ ఎంపీలు ఇంకా తెలంగాణ వాళ్ళందరూ కలిసి అక్కడ క్షమాపణ చెప్పించాలి బహిరంగంగా అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ గారిని, రాష్ట్రపతి గారిని వచ్చేసి వెంటనే వచ్చేసి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇంకొకసారి తెలంగాణ ఉద్యమాన్ని గురించి కానీ తెలంగాణ గురించి ఎవరైనా మాట్లాడితే మేమందరం ఊరుకునలేదు, తెలంగాణ ప్రజలందరూ ఎవరూ ఊరుకోరని చెప్పేసి మీరు ఈ సభాముఖంగా తెలియదు. ఒకనాడు దేశ విభజన బ్రిటిష్ వారు చేసినట్లుగా, ఇండియా పాకిస్తాన్ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర విభజన చేశారని చెప్పి తేజస్వి సూర్య ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని యావత్ తెలంగాణ ఖండిస్తుంది. తెలంగాణ మామూలుగా రాలేదు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమాల్లో వందల వేలాది మంది చనిపోవడం జరిగింది. బలిదానాల వల్ల వచ్చింది. అది కూడా హక్కుల కోసం పోరాడి, నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాట ఫలితంగా వచ్చిందే గాని అదే దేశ విభజన కాదు. దాంతో పోల్చడం అనేది సిగ్గు చేయడానికి విషయం. ఇదే తేజస్వి సూర్య ఒకనాడు కేజ్రీవాల్ ఇంటి మీద కూడా దాడి చేశాడు. సిగ్గులేని యువనాయకుడు, అటువంటి యువనాయకుడు ఈరోజు ఇటువంటి చెత్త కామెంట్లు చేయడం అనేది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తక్షణం తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం, లేదా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆయనని ఎవరైతే మద్దతు ఇచ్చారో, కిషన్ రెడ్డి, నువ్వు హైదరాబాద్లోనే ఉంటావు. 1200 మంది బలిదానాన్ని కనపడలేదా? కొన్ని వందల వేల మంది జైళ్లకెళ్లింది కనపడలేదా? తెలంగాణ ఉద్యమం మామూలుగా రాలేదు. అటువంటి పోరాటాన్ని నిస్సిగ్గుగా ఈరోజు పార్లమెంటులో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావని అంటున్నాం. తక్షణం మీరు క్షమాపణ చెప్పండి, లేకపోతే తెలంగాణ నిన్ను రోడ్ల మీద తిలవనివ్వకుండా ఈ తెలంగాణ ప్రజలు చేస్తారని తెలియజేస్తున్నాం. మరొకసారి ఇటువంటి కామెంట్లు కనుక మీ దగ్గర నుంచి వస్తే ఖబర్దార్, తరిమి కొడతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణం మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పాలి తేజస్వి సూర్య, డౌన్ డౌన్ తేజస్వి సూర్య, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ కిషన్ రెడ్డి.